జీవో ఇయ్యబోతున్నామని తెలియగానే ఇద్దరు రెడ్లు పోయి అక్కడ హైకోర్టులో కేసు వేసిరు. ఇప్పుడు హైకోర్టులో ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది. అంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేది వాళ్ళే, దాన్ని ఇయ్యొద్దని కోర్టుకు పోయి అడ్డుకునేది వాళ్ళే. వీళ్లకు చిత్తశుద్ధి లేదనేది మాకు అర్థమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు, ఈ అగ్రవర్ణ వెలమదొరలు రెడ్ల ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయవనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏం చిత్తశుద్ధితోనుంది రాష్ట్ర ప్రభుత్వం? చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా ఇక్కడ మాకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఎక్కడ 50% క్యాప్ను జంప్ అయింది, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కాడ క్యాప్ను క్రాస్ చేసింది ఈడబ్ల్యూఎస్ పేరుతోటి. నువ్వు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ మాకు ఇచ్చేటువంటి విషయంలో మాత్రం దాచిపెడతావు, రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ పొలిటికల్ రిజర్వేషన్ల కోసమేమో మమ్మల్ని సుప్రీంకోర్టు దిక్కు, మమ్మల్ని పార్లమెంట్ దిక్కు చూపెట్టి, మమ్మల్ని రాష్ట్రపతి భవన్ దిక్కు చూపెట్టి మోసం చేస్తూ ఉంటావు. మాకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఆల్రెడీ బీసీలు సర్పంచులు 51.5% ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఎంపీటీసీలు 50.5% ఉన్నారు. కొత్తగా నువ్వు 42 తోటి వచ్చేది ఏమీ లేదు. కానీ విద్యా ఉద్యోగాలలో మాకు సరైన వాటా లేదు. అక్కడ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి. అక్కడ ఉంటే మేము చిత్తశుద్ధి అంటాం. అది లేకుండా మమ్మల్ని మోసం చేయడానికి ఇది ఒకటి. ఇక రెండో విషయం, ఇక్కడ బీసీల రిజర్వేషన్ను అమలు చేయడానికి ఇన్ని చట్టసభలు అడ్డం ఉన్నాయి, ఇన్ని కోట్ల అడ్డం ఉన్నాయి అని చెప్తా ఉన్నావు కదా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు పార్లమెంట్ అప్పచెప్పింది. అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు. భారత రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 103 ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీ రాష్ట్రాలలో ఓసీ జనాభా ఎంతుంటే దాంట్లో నిరుపేదలైనటువంటి ఓసీలు ఎంతమంది ఉంటారో దాని ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పారు. అప్ టు 10% అన్నారు. అప్ టు 10%, ఒకటైనా కావచ్చు, రెండైనా కావచ్చు, మూడైనా, నాలుగైనా, ఐదైనా. ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి అప్పచెప్తే తమిళనాడు మా దగ్గర అసలు ఎవరు వెనకబడలేరు, అప్పర్ కాస్టులు మేము ఇంప్లిమెంట్ చేయమని పక్కకు మారేసారు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినటువంటి సందర్భంలో కేరళలో శశిధరన్ కమిషన్ వేసారు. ఆ కమిషన్ ఆధారం రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి పేదలను గుర్తించి చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక సంతకం పెడితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సెట్ అవుతుంది. అది పెట్టకుండా నేనే 3 సార్లు ఆయనకి ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమంగా అమలు చేస్తా ఉన్నారు, దాన్ని కట్టడి చేయాలని చెప్పినా ఆయన చెవిన పట్టించుకోలేదు. బీసీ రిజర్వేషన్ల కాడ మోకాలు అడ్డుతుందంతా వీళ్ళు మోచేతికి బెల్లం పెట్టి నాకమని చెప్తా ఉన్నారు. బీసీలకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలను, ఈ అగ్రవర్ణ పార్టీల నిర్ణయాలను ఖచ్చితంగా ఎండగడతాం, దీన్ని ఎదుర్కొంటాం. నేనేమంటున్నా, మొన్న చేసిన కులగణన సర్వే దొంగ సర్వే అయినా కూడా ఆ సర్వేలో 15% ఓసీలు ఉన్నట్టుగా తేలింది కదా. రేపు కాంగ్రెస్ పార్టీ టికెట్లో 15% ఓసీ టికెట్లు తీసుకొని మీరు పక్క జరుగురి. మీరు మాకు 42 ఇచ్చేదేముంది, అవి తీసుకొని పక్క జరుగురి, మిగతాది మేము చూసుకుంటాం. ఈ పిడికేడు మంది లేనోలేమో మాకు పెద్ద పాలు కోసిస్తారట, మీరు తీసుకొని ఏందో పక్క జరగరాదు, సరిపోతుంది కదా పార్టీ టికెట్లలో. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వానికన్నా టికెట్లు పెరుగుతాయి కదా. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్ వీళ్ళు పాల్గొనలేదు. పాల్గొనలకు మాట్లాడే అర్హత ఉందా? బీసీ సోదరులు కూడా ఆలోచించాలి, నిలదీయాలి. ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు? వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా, ఈ యొక్క కుల సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు ఓ బీసీల కోసం. బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడారు, తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా? నేను గొర్రెనే కావచ్చు, కానీ నాకంటూ ఒకటి ఉన్నది. కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు. మా జాజుల సీనన్న కూడా అంటాడు, మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ, మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని.